నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, ఈ మధ్యకాలంలో పిల్లలు తెగ లావైపోతున్నారు. ఎంతసేపు కంప్యూటర్ ఆటలు, టీవీలు చూడటం తప్ప మరో వ్యాపకం లేకుండా పోయింది అని పిల్లలపై నేరారోపణ చేసింది మా అక్కయ్య. ఆమె పక్కనే కూర్చున్న మా అమ్మమ్మ, నోరు తిరగని ఆ ఇంగ్లీష్ పేర్ల తిండ్లేమిటమ్మా ఈ పిల్లలకి, మన తెలుగు వాళ్ళ తిండ్లే మర్చిపోయినట్టున్నారు ఇప్పటి పిల్లలు అంటూ ముక్తాయించింది. నిజమే కదండి, ఆటపాటలు లేవు, సరైన ఆహారపు అలవాట్లు లేవు. ఇప్పుడు పిల్లలకి అందుకు కారణం ఎవరు చెప్పండి? మనం పెద్దవాళ్ళమే కాదా? ఇలాంటి అలవాట్లని వాళ్ళకి అలవాటు చేసి తర్వాత మనం ఏదో పెద్ద బుద్ధిమంతులం అన్నట్లు పిల్లల్ని ఆడిపోసుకోవడం ఎంతవరకు భావ్యమో ఒక్కసారి ఆలోచించండి. చిన్నపిల్లలకి చాక్లెట్లు, కేక్లు, బర్గర్లు, పిజ్జాలు, నూడిల్స్ అంటూ నోరు తిరగని పేర్లని, వంటింటికి హాని చేసే రుచుల్ని పరిచయం చేసింది మనం కాదటండి. ఒకవేళ పిల్లలకేసి చూపితే మరో 4 వేళ్ళు మనకేసే చూపుతాయన్న విషయం మర్చిపోతున్నాం మనం. ఏమంటారు? ముందైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మిగతా సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. సకలు, ఇవాల్టి మన సౌందర్య లహరి సైనిక్ పూరిలోని మేఘనా బ్యూటీ సలూన్కి వచ్చేసింది. మనతో ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ శోభారాణి గారు. సౌందర్యానికి సంబంధించి ఏం తెలియచేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం శోభారాణి గారు. హాయ్ జాహ్నవి, ఎలా ఉన్నారు? బాగున్నాను జాహ్నవి. ఇవాళ మా సౌందర్య లహరిలో సౌందర్యానికి సంబంధించి ఏం తెలియచేయబోతున్నారు? ఈ రోజు ఒక హెయిర్ స్టైల్ చెప్దాం అనుకుంటున్నాను అనమాట. ఓకే. ఈ రోజు స్పెషల్ ఏంటంటే జనరల్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అనమాట ఇది. ఎందుకంటే కాలేజ్ వెళ్ళే అమ్మాయిలు అంటే హెయిర్ కట్స్ తో ఉంటారు. ఫెదర్ కట్ అని, లేజర్ కట్ అని, ఇలా స్టెప్ కట్స్ అని, వాటిల్లో కూడా మనం ఏ విధంగా హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు అనేది ఈ రోజు చెప్దాం అనుకుంటున్నాను. పార్టీ వేరా? ఇది పార్టీ వేర్ అవుతుంది, సింపుల్. ఓకే. ఎలా అయినా సరే, కాలేజ్ ఫంక్షన్స్ కావచ్చు, ట్రెడిషనల్ ఏదైనా సరే. ఇప్పుడు జనరల్గా హెయిర్ స్టైల్స్ అనేసరికి లెంగ్త్గా కట్స్ లేకుండా ఉంటేనే హెయిర్ స్టైల్ చేయొచ్చు అనుకుంటాం మనం. అలా కాకుండా స్టెప్ కట్ అనేసరికి మనకి చాలా కట్స్ ఉంటాయి మధ్యలో. అటువంటి వాళ్ళు కూడా ఏ విధంగా చేసుకోవచ్చు. ఈ మధ్య అది ఫ్యాషన్ కూడా అయిపోయింది. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. అది స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. ఓకే అండి. ఓకే జాహ్నవి, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు స్టెప్ కట్స్ ఇవన్నీ ఉంటాయంటే ఇప్పుడు ఈ అమ్మాయి హెయిర్ చూసారంటే మీకు ఇవన్నీ కట్సే ఉన్నాయి. టోటల్ అన్ని కట్సే కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇటువంటి వాళ్ళు ఏ విధంగా మనం హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ కట్సే ఉంటాయి అన్నమాట. స్టెప్ కట్ అవ్వచ్చు, ఫెదర్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఏ కట్స్ అయినా మీకు ఇవన్నీ కట్స్ ఉంటాయి. మధ్యలో అన్ని కట్సే ఉంటాయి అన్నమాట. ఫైనల్ షేప్ కాకుండా మధ్యలో ఉండే కట్స్ ని మనం హెయిర్ స్టైల్ ఏ విధంగా వేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే మనం కోంబింగ్ చేసుకుంటాం కదా. కోంబింగ్ చేసుకున్న తర్వాత టోటల్ హెయిర్ అంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ పోనీ వేసుకుంటాం. ఓకే అండి. మామూలు బ్లాక్ రబ్బర్ బ్యాండ్ తో పోనీ వేసుకుంటాం. వేసుకున్న తర్వాత లెఫ్ట్ టు రైట్, సపోజ్ ఇది లెఫ్ట్ టు రైట్ అంటే కొద్దిపాటి భాగం, ఇంత సన్న పాయి భాగం అన్నమాట. ఇంత సన్న పాయలు రెండు వైపులా తీసుకుంటాము. మనం వేసిన పోనీ ఉంది కదా, పోనీకి మామూలుగా ముడి వేస్తాం. మనం ఇంట్లో జనరల్ గా దారంతో ముడి వేస్తాం కదా, అదే విధంగా ఈ రెండు తీసుకుని ఒక నాట్ వేస్తాం. ఈ నాట్ అయిన తర్వాత సెకండ్ మళ్ళీ ఇంకో లేయర్ తీసుకుంటాం. సేమ్ ప్రాసెస్ ఇందాక ఎలా చేసామో అలాగే ఇంకొక నాట్ వేస్తాం. ఈ ఫైనల్లీ మన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎన్ని నాట్స్ అయితే వేస్తామో ఇవంతా అపీరెన్స్ ఎలా కనిపిస్తుంది అంటే మీకు చైన్స్ లింక్స్ లా కనిపిస్తాయి అన్నమాట. మీకు ఒకదానికొకటి అటాచ్ అవుతూ చైన్ లింక్స్ లా కనిపిస్తాయి మనకి అపీరెన్స్. ఓకే అండి. సో ఇది వేయడానికి కూడా మనకి 10 minutes అయిపోతుంది. ఈజీగా, చాలా ఈజీగా అయిపోతుంది. ఈ కట్స్ అనేవి కూడా కనిపించవు మనకి. ఓకే, ఎంత కట్స్ ఉంటే అంత ఇంకా బాగా వస్తుంది. మనం తీసే వాల్యూమ్ బట్టి మాట, మనం బోత్ సైడ్స్ మనం తీసుకుంటామని చెప్పాం కదా సన్న పాయలు, ఆ పాయలు బట్టి మనకి ఎన్ని లింక్స్ కావాలంటే అన్ని వేసుకోవచ్చు మనం. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. ఓకే అండి.
ఓకే, ఇలా నాట్స్ వేసుకుంటాం. ఇదిగోండి ఇలా వస్తాం మేడం. మనం ఫైనల్ అపీరెన్స్ ఎలా ఉంటుందంటే మనకి ఇలా ఓపెన్ అప్ చూసాం, ఇంకా విత్ కూడా అనిపించింది, ఇక్కడ ఎక్కడ కట్స్ ఉన్నట్టు కూడా తెలియట్లేదు మనకి. ఈ నాట్ వేసినప్పుడు ఏం కేర్ తీసుకుంటామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేసినప్పుడు కొంచెం టైట్ గా వేస్తాం. సో ఇంకా లాక్ అయిపోతుంది, అక్కడ లూజ్ గా వేసినా జారిపోతుంది. సో ఇంతకన్నా ఎక్కువ విత్ తీసుకున్నా కూడా ఓపెన్ అయిపోద్ది హెయిర్. మనం ఎంత సన్నగా పాయలు తీసుకుంటేనే నాట్ అనేది అంత స్టిఫ్ గా వస్తుంది మీకు. ఓకే, స్టిఫ్ గా వస్తుంది. మనకి వాల్యూమ్ బట్టి మనకి లింక్స్ అనేవి యాడ్ అవుతాయి. మనకి బాగా థిక్నెస్ ఉన్నాయంటే మనం తీసుకునే పాయల్ని బట్టి ఈ లింక్స్ అనేవి వస్తాయి అన్నమాట. అందుకే దీన్ని చైన్ లింక్డ్ హెయిర్ స్టైల్ అంటారు అనమాట. చైన్ లింక్డ్ ఇది చూడడానికి ఏంటంటే ఒక చైన్ మాదిరిగా కనిపిస్తూ ఉంటది మనకి. సో యాక్చువల్ గా చాలా మందికి ఏంటంటే పఫ్ చేసుకుని హెయిర్ స్టైల్ చేసుకుని ఇష్టపడతారు కదా, సో పఫ్ చేసుకుని చేసుకున్నా బాగుంటుంది. అలా చేసుకున్నా బాగానే ఉంటుంది, మన ఇష్టం. ఫ్రంట్ హెయిర్ స్టైల్ అనేది మన ఇష్టం, బ్యాక్ మాత్రం ఇలా చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఆల్సో కాలేజ్ గోయింగ్ అమ్మాయిలు అంటే చాలా వెరైటీగా క్లాసీగా ఇష్టపడతారు కాబట్టి వాళ్ళకి ఇవి నిజంగానే సెట్ అవుతాయి, బాగా సెట్ అవుతాయి. ఓకే అండి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూసారంటే ఇక్కడ మనకి ఓపెన్ చేసాం కదా, ఇన్ కేసు మళ్ళీ ఇంకా ఏమైనా లూజ్ అవుతాయేమో, కాలేజ్ పార్టీలో ఏమైనా మనకి ఆడినప్పుడు గట్రా లూజ్ అవుతాయేమో అని భయం ఉంటే ఈ లాక్స్ మనకి లెఫ్ట్ రైట్ తీసుకున్నాం కదా పాయలు, ఆ పాయల్ని అండ్ కింద ఉన్న పోనీని 3 కలిపేసి ఒక బ్యాండ్ పెట్టేసుకుంటాం. సో ఇంకా ఓపెన్ అవుతాయని భయం కూడా మనకు ఉండదు. ఇంకా ఇక్కడ లాక్ అయిపోయింది, సో ఫైనల్ కూడా మనం లాక్ చేసేసాం. ఇంకా ఓపెన్ అయ్యే భయం ఉండదు మనకి. ఓకే, ఈ హెయిర్ స్టైల్ కి మనం ఎలాంటి డెకరేషన్ చేసుకోవచ్చు? ఇవి టాటూస్ లాంటి యూస్ చేస్తే సరిపోతుంది, చిన్న ఎందుకంటే అంటే హెవీ ఫంక్షన్స్ కాదు కాబట్టి చిన్న అయితే బాగుంటుంది. అంటే మనకి ఫ్లోరల్స్ లాంటి యూస్ చేయొచ్చు, బట్ ఏంటంటే ఇక్కడ మనకి సపోర్ట్ లేదు, ఓన్లీ నాట్ ఒకటే వేసాము. మనకి సపోర్ట్ ఉంటే ఫ్లోరల్స్ లాంటివి పెట్టొచ్చు, ఎందుకంటే హెవీగా ఉంటాయి కాబట్టి. ఈ టాటూస్ అనేవి పైన జస్ట్ మనకి అప్లికేషన్ మాట, లైక్ స్టిక్కర్ లాగా. సో టాటూస్ ఎక్కువ యూస్ చేస్తాము మనం. ఫ్లోరల్స్ ఎక్కడ యూస్ చేస్తామో, రబ్బర్ బ్యాండ్ ఎక్కడైతే పెట్టామో అక్కడ సపోర్ట్ ఉంటది కాబట్టి ఆ ప్లేస్ లో మనం ఫ్లోరల్స్ యూస్ చేస్తాం మనం. ఓకే అండి, సో డెకరేషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే అండి, హెయిర్ స్టైల్ చాలా బాగుంది అండ్ సింపుల్ గా సూపర్ గా ఉంది. అవును, ఈజీగా వేసేయచ్చు, ఎవరైనా సరే చూసిన వెంటనే నేర్చుకునే ఈజీగా ఉంది, చాలా ఈజీగా ఉంది. అండ్ కాలేజ్ స్టూడెంట్స్ అంటే జనరల్ గా హాస్టల్ లో చాలా మంది ఉంటారు కాబట్టి ఒకరికి ఈజీగా వేసుకోవచ్చు. ఓకే అండి, సో మరి హెయిర్ కి సంబంధించి ఒక మంచి రెమెడీ చెప్తారా? తప్పకుండా. మనకి స్ప్లిట్ ఎండ్స్ అంటే మనకి హెయిర్ చివరిని బ్రేకేజ్ అని స్ప్లిట్ ఎండ్స్ అంటారన్నమాట. ఈ స్ప్లిట్ ఎండ్స్ అంటే జనరల్ గా మనకి హెయిర్ ట్రిమ్మింగ్ చేసుకుంటే పోతాయి పార్లర్ లో. సో ట్రిమ్మింగ్ అంటే మనకి ఎండ్స్ మాత్రమే పోతాయి, కాకపోతే టోటల్ హెయిర్ అంతా స్ప్లిట్ ఎండ్స్ ఉంటే మనం ఏ విధంగా రిమూవ్ చేస్తాం అది. సో అటువంటి హెయిర్స్ ఏం చేస్తామంటే, ఇప్పుడు సపోజ్ ఈ అమ్మాయి హెయిర్ ఉంది కదా, ఈ చివర్లో మనకి స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయి, ఎండ్స్ మనం కట్ చేస్తే పోతాయి. ఈ మధ్యలో ఉన్న వాటికి ఏం చేస్తామంటే, ఇప్పుడు మనం హెయిర్ స్టైల్ కి ఏ విధంగా అయితే సన్న పాయలు తీసుకున్నామో అంతకన్నా ఇంకా సన్న పాయలు తీసుకుంటాం. అంటే టోటల్ మొత్తం ఈ స్టార్టింగ్ నుంచి తీసుకుంటూ దీన్ని జస్ట్ ఇలా టర్న్ చేస్తాం అన్నమాట. ఈ విధంగా టర్న్ చేస్తాం టోటల్లీ, అంటే టాప్ టు బాటమ్ పై నుంచి కింద వరకు టర్న్ చేసేసి దీన్ని పైకి ఇలా లిఫ్ట్ చేసేసరికి మీకు ప్రతి హెయిర్ మనకి ఓపెన్ అయిపోతుంది అంతాను. సో మనం ఈ విధంగా మనం తీసేసుకోవచ్చు, మనం హెయిర్ కట్ చేసేసుకోవచ్చు. ఒక్కొక్క హెయిర్ కట్ చేయాలని టైం పడుతుంది కాబట్టి కొంచెం స్పీడ్ గా మొత్తం అన్ని చేసేసుకోవచ్చు. మనకి పని తొందరగా అయిపోవాలి, ఫాస్ట్ గా అయిపోవాలనేసి ఇంత సన్నగా కాకుండా ఈ మాత్రం వాల్యూమ్ తీసుకున్నాం అనుకోండి, మాక్సిమం ఒక 10 లో అయిపోవాలి, ఒక 10 పాయిల్లో లేకపోతే 20 పాయిలు అంటే ఈ మాత్రం తీసుకున్నామంటే స్ప్లిట్ ఎండ్స్ అన్ని లోపల రోల్ అయిపోతాయి. సో అన్ని ఓపెన్ అవ్వము. అన్ని ఓపెన్ అవ్వాలంటే ఏం చేయాలి, మనం సన్న పాయిల్ మాదిరిగా తీసుకుంటేనే అన్ని ఓపెన్ అవుతాయి మనకి. ఓకే అండి, సో మొత్తం టోటల్ అంతా రిమూవ్ చేసేసుకోవచ్చు మనం ఈ విధంగా. తర్వాత ఇంతవరకు మనం కట్ చేసుకుంటే రిమూవ్ అయిపోయినాయి. ఇక్కడ నుంచి రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేస్తామంటే, మనకు జనరల్ గా ఇంట్లో అరటిపండు అందరికీ ఉంటుంది. అరటిపండు తీసుకుని బాగా స్మాష్ అయిన అరటిపండు అనమాట, అంటే బాగా ముగ్గిన అరటిపండు, బాగా ఆ ముగ్గిన అరటిపండులోని మనకి 2 స్పూన్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ వేస్తాం. వేసేసి బాగా పేస్ట్ కింద చేసేస్తాం. పేస్ట్ కింద చేసి స్కాల్ప్ కి అప్లై చేయకపోయినా పర్వాలేదు, కానీ టోటల్ హెయిర్ అంతా ఫ్రమ్ ఎండ్స్ వరకు
ఓకే. స్ప్లిట్ ఎండ్స్ అంటే మనకి చివర్లో వస్తుంది కాబట్టి పైన పెట్టినా పెట్టకపోయినా చివర్లు మాత్రం కంపల్సరీ. సో చివరి వరకు మనం అప్లై చేస్తాం. ఓకే అండి. అదే బాగా డ్రై ఉన్నారనుకోండి హెయిర్, అందులో కొంచెం 1 కప్ ఆఫ్ కర్డ్ మిక్స్ చేస్తాం. ఓకే. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ అయితే డ్రై వాళ్ళకి. మామూలుగా అయితే మనకి ఈ అరటి పండును కోకోనట్ ఆయిల్ సరిపోతుంది అనమాట. సో మనకి స్కాల్ప్ విడిచిపెట్టేసి టోటల్ హెయిర్ అంతా మనకి ఎండ్స్ వరకు అప్లై చేసేసి ఒక 45 మినిట్స్ వరకు విడిచిపెట్టేసి ఆ తర్వాత షాంపూ వాష్ చేసుకోవచ్చు. ఎన్నిసార్లు చేసుకోవాలి మంత్లీ? స్ప్లిట్ ఎండ్స్ అంటే మాక్సిమం మనకి 15 days కి వన్సే వస్తాయి అన్నమాట. అంటే మనకి ఎవ్రీ 15 days కి ఒకసారి పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే అండి. ఇవాళ మా సౌందర్య లహరిలో మంచి హెయిర్ స్టైల్ తో పాటు మంచి రెమెడీ మా సకులకు పరిచయం చేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏమండి, మనుషుల భావోద్వేగాలు వారి ఆహారపు అలవాట్లని ప్రభావితం చేస్తాయటండి. ఈ విషయం పరిశోధకులు చెప్పడమే కాదు, మన స్వీయ అనుభవం కూడా ఇది నిజమే అని చెప్తోందండి. మనకి చాలా సంతోషంగా ఉన్నప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుంది. అలాంటి సమయాల్లో మనం తినటమే కాదు, ఇంటిల్లిపాదికి స్వీట్లు తినిపిస్తాం. మన పిల్లలకు కూడా తీపి పదార్థాలనే పెడతాం. ఏంటి స్వీట్లు పంచుతున్నారు, ఏమైనా సంతోషకరమైన విషయం ఉందా ఏంటి అని మనం ఇచ్చిన స్వీట్ తిన్న వాళ్ళంతా తప్పకుండా ప్రశ్నిస్తారు. అమ్మ లేదా నాన్న ఆనందంగా ఉంటే, ఏదైనా మంచి పని జరిగితే స్వీట్స్ తినాలన్న ఆలోచన చిన్నపిల్లల బుర్రల్లోకి ఎక్కించేది మనమే. ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మిగతా విషయాలు చెప్తాను. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజులాగానే ఈ రోజు కూడా ఒక సరికొత్త వంటకాన్ని పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది మన వంటల సందడి. కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందు సృజనాన్ని పరిచయం చేసుకుందామా? నమస్తే సృజన గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. ఇప్పుడు క్విల్లింగ్ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఓకే. సో బిజినెస్ చేస్తూ ఇంటిని మేనేజ్ చేస్తున్నారు అనమాట. గుడ్. మరి మన సకల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? వీట్ డ్రై ఫ్రూట్స్. వీట్ డ్రై ఫ్రూట్స్. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే అండి, చెప్పండి. గోధుమ రవ్వ, షుగర్, పాలు, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, ఇలాచి పొడి, ఫుడ్ కలర్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ప్యాన్ తీసుకుందాం, స్టవ్ ఆన్ చేద్దాం. కాస్త నెయ్యి వేసేసుకుని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేసుకుందాం. ఓకే. నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇంకా కావాలి అనుకుంటే మనం మిగతా ఇవి కూడా వేసుకోవచ్చు కదా? అన్నీ వేసేసుకోవచ్చు. నేనైతే ఇవి ప్రిఫర్. జీడిపప్పు, బాదం, పిస్తా ఇవన్నీ కూడా. తీసేద్దామా? అయిపోయింది కదా. ఇదే ప్యాన్ లో కాస్త నెయ్యి వేసేసుకొని మిగిలిన నెయ్యి వేసేసుకుంటున్నాను. ఓకే. రవ్వను వేసి వేయించేసుకుందాం. ఓకే. సో అదే నేతిలో ఇంకొంచెం నెయ్యి వేసి గోధుమ రవ్వని ఫ్రై చేసుకోవాలి నేతిలో. సో బాగా ఫ్రై అవ్వాలి. అవునండి. ఓకే. ఓకే. సో టోటల్ గా నేతిలో వేగిపోయింది కదా? బ్రౌనిష్ వచ్చేసింది. దీన్ని పక్క తీసేసుకున్నాం. ఓకే. సో ఈలోపు వేరే బౌల్ పెట్టాలా? పెట్టండి. సో రవ్వ పక్క తీసుకున్నాం కదా, బాండి పెట్టుకున్నాము. నెక్స్ట్ దీనిలో వాటర్ పోసుకుందాం. ఓకే. ఎంత వాటర్ పోసుకోవాలి? ఇప్పుడు మనం ఇది 1 కప్ తీసుకున్నాం కదా రవ్వ, 3 కప్స్ వాటర్ తీసుకున్నాం. ఓకే. 1 కప్ రవ్వకి 3 కప్స్ వాటర్. ఓకే. వాటర్ మరగాల బాగా? మరగాలి. ఓకే. ఓకే. వాటర్ బాగా మరుగుతున్నాయి కదా? అవునండి. ఇప్పుడు మనం వేయించుకున్న రవ్వని దీంట్లో వేసేద్దాం. ఓకే. మనం నేతిలో వేయించుకున్న రవ్వని ఇందులో వేసేయాలి. అలాగే పాలు కూడా వేసేద్దాం. వీటితో పాటు మరిగిపోతుంది. పచ్చి పాలు అవి? లేదండి, కొంచెం వేడి చేసిన పాలు. ఓకే. సో కప్ పాలు పోసుకున్నాం కదా? అవునండి. ఓకే. సో దీన్ని బాగా మరిగించాలి. బాయిల్ అయిందండి. కొంచెం షుగర్ వేసేసుకుందాం. ఓకే. కొంచెం బాయిల్ అయిన తర్వాత షుగర్ వేసేసుకుందాం. షుగర్ ఎంత పడుతుంది? కప్ తీసుకున్నాం కదా, 3/4 షుగర్ తీసుకున్నాం. తీయగా తినే వాళ్ళు 1 కప్ వేసుకోవచ్చు. ఓకే. షుగర్ మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలా? అలాగే ఇలాచి పొడి కూడా వేసేద్దాం మరుగుతున్నప్పుడు. కొద్దిగా ఇలాచి పొడి.
సో ఇది మొత్తం దగ్గరగా అవ్వాలి కదా? కొంచెం దగ్గర అవ్వాలి. ఓకే. చల్లారిక గట్టిగా అవుద్ది. ఎంత లూజ్ తీసుకున్నా కానీ మనం. సో ఇప్పుడు ఇది చక్కెర మొత్తం కరిగి కొంచెం దగ్గరగా అయ్యే వరకు తిప్పుతూ ఉండాలి. కొంచెం దగ్గర దగ్గరికి అయింది కదా? ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేద్దాము. ఆల్రెడీ నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్. సో ఇది చల్లగా కొద్ది హల్వాలా అయిపోతుంది కదా, దగ్గరగా అయిపోతుంది. కొంచెం ఫుడ్ కలర్ తీసుకుందాము. వాటర్ ఇస్తారా? ఆరెంజ్ కలర్ తీసుకున్నారా? అవును, రెడ్ అవుతుంది. దగ్గర పడిందండి. రెడీ అయిపోయినట్టే. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేస్తాను. చేసేయండి. వేడివేడిగా వీట్ డ్రై ఫ్రూట్స్ రెడీ అండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. చూసారు కదండి సృజన రెడీ చేసిన వీట్ డ్రై ఫ్రూట్స్. మరి దీన్ని టేస్ట్ చేయబోయే ముందు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. వీట్ డ్రై ఫ్రూట్స్ కి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ, షుగర్, పాలు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడర్, ఫుడ్ కలర్. వీట్ డ్రై ఫ్రూట్స్ తయారు చేసే విధానం: స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని నెయ్యి వేసి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కకు తీసుకోవాలి. అదే పాన్ లో గోధుమ రవ్వను బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కకు తీసుకోవాలి. తర్వాత ఇంకో పాన్ పెట్టుకుని 3 కప్స్ వాటర్ పోసి బాగా మరిగాక వేయించిన గోధుమ రవ్వను అందులో వేసి 1 కప్ పాలు పోసి కొంచెం ఉడికిన తర్వాత 3/4 కప్ షుగర్ వేసి కొంచెం ఇలాచీ పౌడర్ వేసి దగ్గరగా అయ్యే వరకు తిప్పుతూ ఉండాలి. తర్వాత నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్, కొంచెం ఫుడ్ కలర్ వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే వేడి వేడి వీట్ డ్రై ఫ్రూట్స్ రెడీ. వీట్ డ్రై ఫ్రూట్స్ కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదండి. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. అంటే పాలు వేసాం కదా, ఏదో పాలన్నం టేస్ట్ లాగా వచ్చింది. కొంచెం డ్రై ఫ్రూట్స్ టేస్ట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మా సకల కోసం ఇంత మంచి వంటకాన్ని పరిచయం చేసినందుకు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ2 సఖి వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. చూసారు కదండి సృజన రెడీ చేసిన వీట్ డ్రై ఫ్రూట్స్. మరి మీరు కూడా మీకు వచ్చిన సరికొత్త వంటకాల్ని మాకు పరిచయం చేయాలి అంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 04023556540. ఈ నెంబర్ కాల్ చేసి మీరు కూడా మా వంటల సందడిలో పాల్గొనొచ్చు. సో యస్, ఇదండి ఇవాల్టి వంటల సందడి. మళ్ళీ రేపు వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఏమండి, మనం చికాగ్గా ఉన్నా, విచారంగా ఉన్నా, ఏమీ తోచినట్లున్నా ఏదో ఒకటి తింటూ ఉంటాం. మనల్ని మదన పెడుతున్నా లేదా బాధిస్తున్న విషయాన్ని మర్చిపోయేందుకు చేసే ప్రయత్నం ఇది. మన పిల్లలు మనల్ని గమనిస్తూనే ఉంటారు. ఓహో, మనం కూడా ఇలా చేయొచ్చన్నమాట అని పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటుంటారు. భావోద్వేగాల్ని అదుపు చేసేందుకు ఏదో ఒకటి తినటం అవసరం అనిపించింది అని అనుకుంటారు. కాఫీలు, టీలు తాగేందుకు కూడా చాలామంది చాలా రకాల సాకులు చెప్తూ ఉంటారు. పొద్దుటే కాఫీ తాగకపోతే తలనొప్పి వస్తుందంటారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు కాఫీ, టీలు తప్పనిసరి అంటారు. ఏమీ తోచటం లేదు కాబట్టి తాగుదాం అంటారు. పనిచేసి అలసిపోయాను, ఓ కప్పు వేడివేడి టీ తాగితే ఉత్సాహం వస్తుంది అంటారు. అలసట, చికాకు, తోచనితనం, తలనొప్పుల నుండి ఉపశమనం కల్పిస్తుంది కాఫీ, టీ అని మన పిల్లలు కూడా మనల్ని చూసి భావించడం మొదలు పెడతారు. ముందైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మిగతా విషయాలు చెప్తాను. నమస్కారం. ఉజ్వల కార్యక్రమానికి స్వాగతం. సకలు చదువుకొని ఉద్యోగం చేస్తూ కూచిపూడి నాట్య రంగంలో రాణిస్తున్న ప్రియాంక మనతో పాటు ఉన్నారు. మరి ఈనాటి మన ఉజ్వల కార్యక్రమంలో ఆమెను ఒకసారి పలకరిద్దాం. నమస్కారం ప్రియాంక. నమస్కారం. ఉజ్వల కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ. మీరు చదువుకొని జాబ్ చేస్తూ అలాగే కూచిపూడి నాట్య రంగంలో ఎంతగానో రాణిస్తున్నారు. మరి మీ గురించి మా సకులకి తెలియజేస్తారా? నేను పుట్టి పెరిగింది సికింద్రాబాద్లో సెయింట్ ఆంథోనీస్ గర్ల్స్ హై స్కూల్ నుండి 10th క్లాస్ ఫినిష్ చేశాను. నా డిగ్రీ BE ఫ్రమ్ MBSR ఇంజనీరింగ్ కాలేజ్. మా పేరెంట్స్ చంద్రిక అండ్ పద్మాకర్ బర్డే. మా నాన్నగారు అడ్వకేట్ అండ్ అమ్మగారు న్యూట్రిషనిస్ట్. ప్రియాంక, మీరు డాన్స్ ఏ ఏజ్ అప్పటి నుంచి నేర్చుకున్నారు? నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టం, కానీ ఏదో కారణంగా ఎప్పుడూ ఇట్లా ప్రొఫెషనల్ ట్రైనింగ్కి వెళ్ళడం కుదరలేదు.
కానీ 3 years ముందు నాకు తెలియదు ఎందుకు ఎలా అయిందో కానీ ఇట్ వాస్ గాడ్స్ ప్లాన్. ఐ మెట్ మై గురు డాక్టర్ పి రమాదేవి గారు. సో 3 years నుంచి ప్రొఫెషనల్ ట్రైనింగ్లో నేను ట్రైనింగ్ తీసుకుంటున్నాను. కానీ చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టం. ఓకే, అప్పుడు కుదరలేదు నేర్చుకోవడం? కుదరలేదు. ప్రియాంక గారు, మీరు ఎన్ని పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు ఇప్పటివరకు? అవి ఎక్కడెక్కడ ఇచ్చారు? మీకు అంటే ఆ పర్ఫార్మెన్సెస్లో మీకు ఎవరైనా మంచి ప్రశంసలు ఇచ్చుంటే అదేంటి? పర్ఫార్మెన్సెస్ అంటే నేను అంతగా కౌంట్ చేయలేదు. అప్రాక్సిమేట్లీ 30 to 35 ఇచ్చి ఉంటాను. అందులో నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకునే ఒక కాంప్లిమెంట్ ఏంటంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి కడతాల్లో జరిగింది ఒక ప్రోగ్రామ్. అందులో నేను శివ కాస్ట్యూమ్లో చేశాను. అక్కడ ఇద్దరు వచ్చారు నా దగ్గర వచ్చి ఆడియన్స్లో వచ్చి ఈ జన్మలో మాకు నిజంగా శివుడిని తాండవం చేసే ఆ ఛాన్స్ని నువ్వు ఇచ్చావు, నీ కళ్ళలో అది ఆ శివుడినే చూసాము అన్నారు. దట్ రియల్లీ టచ్ మై హార్ట్. మెయిన్ పర్ఫార్మెన్సెస్ అంటే నేను స్టార్ట్ చేసింది తిరుపతి నుంచి. తిరుపతి తర్వాత పూణే, లోనావ్లాలో మా కమ్యూనిటీ ఒక పెద్ద యూత్ కాన్ఫరెన్స్ ఉండే. అక్కడ నేను హైదరాబాద్ని రిప్రజెంట్ చేశాను త్రూ కూచిపూడి డాన్స్. అక్కడ హైదరాబాద్ ఫ్లేవర్ని కలిగించినందుకు దే వర్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ ఆఫ్టర్ దాట్ మహారాష్ట్రలో చాలా పర్ఫార్మెన్స్ ఇచ్చాను. వీ బీయింగ్ అ మహారాష్ట్రన్ ఫ్యామిలీ. ఓకే, మీరు చదువుకొని జాబ్ చేస్తూ ఇప్పుడు ఈ డాన్స్ ఇప్పుడు 3 years బ్యాక్ నుంచి నేర్చుకుంటున్నారు కూచిపూడి. నేర్చుకొని ఇలా పర్ఫార్మెన్సెస్ ఇవ్వడం, జాబ్ అంటే ఎవ్రీడే మీరు వర్క్ చేయాలి. మరి పర్ఫార్మెన్సెస్ ఇవ్వడానికి, అసలు నేర్చుకోవడానికి, డాన్స్ క్లాసెస్ అటెండ్ అవ్వడానికి మీకు టైం ఎలా సరిపోతుంది? ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు? నేను డాన్స్ చేసిన స్టార్టింగ్ నుంచే నాకు చాలా ఇబ్బందులు ఉండేది. నేను కాలేజ్లో ఉన్నప్పుడు అసలు కుదిరేది కాదనమాట. లైక్ కాలేజ్ అయిపోయినా నేను వచ్చేసరికి డాన్స్ క్లాస్ అయిపోయేది. అలా నేను పర్మిషన్ తీసుకొని మా లెక్చరర్స్ కూడా చాలా కోఆపరేట్ చేసేవాళ్ళు. పాపం తను ఒక కళని పోషిస్తున్న ఆ ఫీలింగ్తో వాళ్ళు పంపించేవారు తొందరగా. సో కాలేజ్లో ఎలాగైనా మేనేజ్ చేశాను. ఇప్పుడు కాగ్నిజెంట్లో పనిచేస్తున్నందుకు కొంచెం ఇబ్బంది అవుతుంది. లైక్ అక్కడ పర్మిషన్స్ ఎలాగైనా ఇవ్వరు, అది కాలేజ్, ఇది జాబ్ డిఫరెంట్ కదా. సో మేనేజ్ చేస్తున్నాను. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ లేట్ వచ్చి అప్ టు డేట్ ఉన్నట్టు చూస్తాను. మీ ఫ్యామిలీ నుంచి మీకు ఎంతవరకు సపోర్ట్ ఉంది? లైక్ మీ పేరెంట్స్, అంటే మీరు స్టడీస్ అప్పుడు బాగా లేట్గా జాయిన్ అయ్యారు డాన్స్ క్లాసెస్. సో అప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు మీరు డాన్స్ నేర్చుకుంటానంటే? అసలు నాకన్నా సంతోషంగా మా పేరెంట్స్ ఉండే నేను ఆ స్టెప్ తీసుకున్నానని డాన్స్ గురించి. ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి 100% తీసుకుంటే నేను చేసింది అందులో 20%. ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తారంటే ప్రతిదీ చిన్న చిన్న పనులతో అందరూ మా ఫ్యామిలీలో, నాకు తమ్ముడు, చెల్లి, అమ్మ, నాన్నమ్మ అందరూ ప్రతి దాంట్లో. ఇప్పుడు నన్ను మేకప్ చేస్తున్నారంటే అమ్మ జుట్టు వేస్తుంటుంది, నాన్నమ్మ అల్తా పెట్టేస్తుంటుంది, తమ్ముడు వెళ్ళి సీడీ చూసుకుంటూ ఉంటాడు, డాడీ వెళ్ళి వీడియో, చిన్నదైతే చిన్న చిన్న పనులని హెల్ప్ చేస్తుంటారు. సో నేను చేసింది నా వల్లనే నేను చెప్పుకోను. ఇట్స్ కంప్లీట్లీ అ టీమ్ వర్క్. ఓకే, సో ఇప్పుడు మీరు జాబ్లో మంచి పొజిషన్లో ఉన్నారు, అలాగే డాన్స్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మీరు డాన్సా లేకపోతే జాబా అని ఒక క్వశ్చన్ వస్తే ఏ కెరియర్ని చూస్ చేసుకుంటారు? నేను డాన్స్ చిన్నప్పటి నుంచి నేర్చుకుని ఉంటే ఆబ్వియస్లీ డాన్సే ఉంటుండే. కానీ లైక్ 3 years నుంచి నేర్చుకుంటున్నాను కాబట్టి నేను ఇప్పుడు కన్వెన్షనల్ కెరీర్లో ఉన్నాను. కానీ ఏ రోజైనా నా జాబ్ నాకు తిండి పెట్టకపోతే డాన్స్ మాత్రం పెడుతుంది. ప్రతి ఒక్కరికి లైఫ్లో గోల్స్ ఉంటాయి, వాటిని అచీవ్ చేయాలని ఎంతో ఆరాటపడుతూ ఉంటారు. మరి మీ లైఫ్లో మీకున్న గోల్ ఏంటి? నా లైఫ్లో డాన్స్లో గోల్ అనేది ఏంటంటే నేనున్నంత కాలం నేర్చుకుంటూనే ఉంటాను. ఒక అవార్డ్ కోసమో లేకపోతే ఒక టైటిల్ కోసం అని కాదు. అది ఎలా అంటే అదొక వేరే ప్రపంచం. అది డాన్స్ చేస్తున్నప్పుడు ఐ ఫర్గెట్ ఎవ్రీథింగ్ అనమాట. స్టేజ్ ఎక్కితే లైక్ మై ఫాదర్ ఆల్వేస్ టెల్స్ మీ యూ కనెక్ట్ విత్ ద స్టేజ్ అండ్ డిస్కనెక్ట్ విత్ ద వరల్డ్. సో డాన్స్ అనేది నాకు ఒక కమాడిటీ, ఇది అచీవ్ చేయాలి అనేది కాదు, ఎప్పుడూ నేను చేస్తూనే ఉండాలి అనేది నా గోల్. సో ప్రియాంక, మీరు ఇప్పుడు డాన్స్ అంటే చదువుకుంటూ డాన్స్ నేర్చుకొని జాబ్ చేస్తూ కూడా నేర్చుకుంటున్నారు, ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నారు. మీలాగే చాలామంది సకులు అనుకుంటూ ఉంటారు కానీ ఆ స్టెప్ తీసుకోరు వాళ్ళు. సో అలాంటి వాళ్ళ కోసం నేరిచ్చే ఒక చక్కని మాట. సో నేను ఈ తరంలో చెప్పాలనుకునేది ఏంటంటే, నేను ఫస్ట్ డాన్స్ స్టార్ట్ చేసిన ఫస్ట్ రీజన్ ఏంటంటే
ఈ కాలంలో మనందరం మోడర్నైజేషన్లో పడి అంతా మర్చిపోతున్నాం. ఇండియన్ ఆర్ట్ ఒక్కటైనా ఉండాలి నాలో, అంతా మర్చిపోతున్నా. ఏమీ లేదు. మన పూర్వకాలంలో కంపేర్ చేస్తే 16 ఆర్ట్స్ ఉండేది ప్రతి మనిషిలో. మనం 1-2 డెవలప్ చేస్తేనే గ్రేట్ అనుకుంటాము. అలా ఒక్కటైనా ఉండాలనే ఆ ఫీలింగ్తో నేను స్టార్ట్ చేశాను. నేను అందరికీ చెప్పాలనుకునే విషయం కూడా అదే. మీలో ఒక ఆర్ట్ని పెంచండి, అది జస్ట్ డెకరేషన్ అని చూడకండి, మీలో చాలా చేంజెస్ వస్తాయి దానివల్ల. ప్రియాంక, మీరు అనుకున్నట్టుగా ఈ డాన్స్ ఇంకా మీరు నేర్చుకోవాలని, ఉన్నత స్థాయికి ఎదగాలని, ఇంకా బాగా రాణించాలని మనస్ఫూర్తిగా మా సకులు తరపున, నా తరపున కోరుకుంటూ సెలవు. సకులు చూశారు కదా, ఇది ఇవాల్టి ఉజ్వల. మరొక చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ఏమండి, పిల్లల పుట్టినరోజులని, పార్టీలని, చిరుతిళ్ళని, హోటళ్ళ తిండ్లని పిల్లలకి మనమే పరిచయం చేసేది మన పెద్దవాళ్ళమే కదా. పిల్లలపై మన ప్రేమని చూపేందుకు చాక్లెట్లను మించిన సాధనం ఏముందని మనం అనుకుంటాం. శీతల పానీయాలు, జంక్ ఫుడ్లు ఆరోగ్యానికి హాని చేస్తాయని పెద్దవాళ్ళందరికీ తెలుసు. బయటి హోటళ్లలో వాడే నూనెలు, అక్కడి పారిశుధ్యపు కొరత, తాజాగా ఉండని ఆహార పదార్థాలు తినటం మంచిది కాదని కూడా మనందరికీ తెలుసు. తెలిసి పిల్లలకి ఇలాంటి అలవాట్లన్నీ మనమే చేస్తాం. వాళ్ళ ఆరోగ్యాలు పాడై ఊబకాయాలు వచ్చాక జంక్ ఫుడ్ తింటున్నారని, ఎలాంటి వ్యాయామం చేయటం లేదని పిల్లల్ని మనమే కోప్పడతాం. తప్పు పెద్దవాళ్ళలో పెట్టుకుని పిల్లల్ని అంటే ఏం వస్తుంది చెప్పండి? ముందైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఈనాటి మన సఖీ ఫ్యాషన్ మణికొండ ఓయూ కాలనీలో ఉన్న సుమంగలి కలెక్షన్స్కి వచ్చేసింది. ఈ రోజు మనతో పాటు డిజైనర్ రాజు గారు ఉన్నారు. మరి పట్టు శారీస్లోని లేటెస్ట్ కలెక్షన్స్ ఏంటో అడిగి తెలుసుకుందామా? నమస్తే రాజు గారు, ఎలా ఉన్నారు? సో ఈరోజు మా సఖలకు లేటెస్ట్ కలెక్షన్స్ పరిచయం చేస్తారన్నారు పట్టు శారీస్ లో, చూపిస్తారా? ఓకే. ఈ చీర అంతా ఏంటంటే మేడం ఇప్పుడు ఉప్పాడ పట్టులోని ఇది పింక్ వస్తుంది. పింక్ వచ్చి పైన పైపింగ్ బార్డర్ లాగా ఇచ్చేసి పైన వచ్చి కడ్డీ అంచు లాగా ఇస్తారు మేడం, చిన్న కడ్డీ అంచు లాగా. ఓకే, సో ఇక్కడ కడ్డీ బార్డర్ వచ్చింది. అవునండి. మామూలు ఏంటంటే ఓన్లీ పెద్ద కడ్డీ బార్డర్ లాగా వస్తుంది ఇంత ముందు. ఇప్పుడు ఏంటంటే ఇట్లా చిన్న లైన్స్ లాగా వచ్చి స్మాల్ లైన్స్ లో ఇట్లా పింక్ అండ్ గోల్డ్ తోటి మీకు ఇట్లా వస్తుంది. ఓకే, సో స్టార్టింగ్ వచ్చేసరికి కొంచెం పెద్ద బార్డర్ వచ్చి మిడిల్ లో వచ్చేసరికి మనకి ఒక 10 లైన్స్ అండ్ 15 లైన్స్ వరకు కూడా గోల్డ్ కలర్ తో వస్తుంది. కిందకి వచ్చేలాంటి ఇట్లా పింక్ లోనే వస్తుంది. పింక్ లో వచ్చేసి మీకు మీనా బుట్ట అనేసి వస్తుంది అనమాట. ఓకే, మీనా బుట్ట, ఇది మనకి ఫ్లవర్ డిజైన్. అవునండి, ఈ పింక్ లోనే మీనా బుట్ట వస్తుంది అనమాట. ఇట్లా వచ్చేసి మీకు మళ్ళీ ఇట్లా మస్టర్డ్ పింక్ ఇట్లా లైన్స్ వస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ కూడా బార్డర్స్ వచ్చినాయి, అంటే లైక్ లైన్స్ లాగా వచ్చింది. దాని చుట్టూ చిన్న లైన్స్ ఒక 4 అలా వస్తుంది మేడం. అట్లా వస్తుంది. దీనిలో వచ్చి మస్టర్డ్ పింక్, మస్టర్డ్ అల్లో వచ్చి మిక్స్ వస్తుంది అనమాట. దీంట్లో అంటే షేడ్ కలర్ లాగా ఉంటుంది మీకు. దీంట్లో మీనా బుట్ట వస్తుంది. అవును, ఇవి రెండు వచ్చినాయి. అండ్ ఇటు పక్క వచ్చేసరికి మనకి పింక్ కలర్ లో పింక్ కలర్ లో పట్టు థ్రెడ్ వస్తుంది అనమాట. ఇదంతా థ్రెడ్ వర్క్ పట్టు తోటి వచ్చింది. అండ్ మనకి ఎండింగ్ లో చూసినట్లయితే స్టార్టింగ్ ఏదైతే ఉందో సేమ్ అదే ఉంటుంది మేడం. పళ్ళుకి వచ్చిన పళ్ళు చూసినప్పుడైతే మీకు పళ్ళులో పళ్ళు ఇలా వస్తుంది పళ్ళు అంతా. అండ్ కంప్లీట్లీ మనకి షేడ్స్ అవి కూడా తెలుస్తున్నాయి, పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ అంతా. అవునండి, ఇవి స్టార్టింగ్ వచ్చాక మళ్ళీ పైపింగ్ బార్డర్ లాగా వస్తుంది మేడం. ఇది పింక్, మళ్ళీ కింద వచ్చి చిన్న జరి అంచు లాగా వస్తుంది మేడం. గోల్డెన్ కలర్ లో జరి అంచు వస్తుంది. మళ్ళీ చీర అంతా వచ్చేసి ఇట్లా ఫ్లవర్ తోటి వస్తుంది. ఇట్లా ఈ వర్క్ అంతా ఏంటంటారండి? ఈ వర్క్ వచ్చేసి మీనా వర్క్ అంటున్నాం ఇది. అవునండి, ఇట్లా మీనా వర్క్ లోని మీకు అంతా ఇట్లా వస్తుంది. ఇదండి పళ్ళు అంతా ఇలా వస్తుంది అన్నమాట, ఫ్లవర్ తోటి ఉంటుంది. మరి రాజు గారు దీనికి బ్లౌజ్ ఎలా వస్తుంది? ఈ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది మేడం. ఇది ప్లెయిన్ బ్లౌజ్. అవునండి, ప్లెయిన్ వచ్చేసి పింక్ బ్లౌజ్, పింక్ కలర్ పింక్ అండ్ ఎల్లో మిక్స్ కలర్ వస్తుంది అన్నమాట. అండ్ పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ కలిపి ఇది ఒక డిఫరెంట్ బ్రైట్ కలర్ షేడ్ కలర్స్ లో వస్తుంది అన్నమాట. మరి ఈ సారీ రేంజ్ ఎలా ఉంటుంది? ఇది వచ్చి 6 వరకు ఉంటుంది మేడం. 6 వరకు? అవును, 6000 వరకు ఉంటుంది. నెక్స్ట్ సారీ చూడండి. ఇది కూడా డిజైన్స్ మేడం ఉప్పాడలోనే వస్తుంది. ఇది ఈ కడ్డీ అంచు కాకుండా దాని టోటల్ ఏంటంటే కుట్ బార్డర్ అనమాట. అది అంటే కుట్ వర్క్ లాగా వస్తుంది. ఇది దీంట్లోనే జిగ్జాగ్ వర్క్ అనమాట. ఇదంతా జిగ్జాగ్ వర్క్. గోల్డ్ కలర్ మనకి లైట్ గా బ్లూ షేడ్ కూడా తెలుస్తుంది. అవును, ఇది ఏంటంటే ప్యాచ్ బార్డర్ కాదు, చూసానికి ప్యాచ్ లాగా ఉంటుంది కానీ ప్యాచ్ బార్డర్ కాదు, మొత్తం కుట్ వర్క్ ఉంటుంది. అవునండి. అండ్ ఇటు పక్క చూస్తే మనకి పింక్ కలర్ వచ్చి దాని మీద గోల్డ్ కలర్ తోటి డిజైన్ వస్తుంది. అవును,
సో ఎండింగ్ బార్డర్ కూడా మనము స్టార్టింగ్ చూసి మన అట్లా కుట్ వర్క్ కుట్ బార్డర్ లోనే జిగ్జాగ్ స్టైల్లోనే వస్తుంది అనమాట. ఓకే, సో స్టార్టింగ్ ఏదైతే బార్డర్ చూసామో సేమ్ బార్డర్ వచ్చేసి మనకి ఎండింగ్ లో కూడా వచ్చిందంట జిగ్జాగ్ లోనే. చీర అంతా చూసినట్టయితే ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది మేడం ఇది. ఈ చీర మొత్తం ఇట్లా బ్రొకే స్టైల్లోనే ఉంటుంది, మొత్తం ఈ చేత్తోనే ఇదంతా వర్క్ ఉంటుంది అనమాట. మొత్తం జిగ్జాగ్ గోల్డెన్ జరీ వచ్చింది, అంతా మొత్తం హ్యాండ్ వర్క్ తోనే ఉంటుంది. ఓకే, సో పట్టు సారీ అంటే మనకి లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఉంటుంది మేడం, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఓకే, మరి ఎలాంటి వాళ్ళకి బాగుంటుంది? ఇలాంటి 45-50 ఇయర్స్ వాళ్ళు కూడా బాగా కట్టచ్చు, మంచి రిచ్ లుక్ ఉంటుంది. 50-55 వరకు కూడా కట్టచ్చు, మంచి రిచ్ లుక్ ఉంటుంది, లైట్ వెయిట్ కూడా ఉంటుంది. మీకు పళ్ళు వచ్చేసరికి మేడం టోటల్ ఏంటంటే జిగ్జాగ్ వర్కే వస్తుంది మనకి. సో మన శారీలో చూసిన డిజైన్ కాకుండా మనకి జిగ్జాగ్ మోడల్ వస్తుంది. ఇదంతా గోల్డెన్ కాయిన్ లాగా వస్తుంది అన్నమాట, పుల్కా డాట్స్ లాగా వచ్చేసి గోల్డెన్ స్టైల్లో ఇస్తుంది ఇది. ఓకే, బ్లౌజ్ ఎలా వస్తుంది? బ్లౌజ్ టోటల్ ప్లెయిన్ ఉంటుంది మేడం ఇది. బ్లౌజ్ మొత్తం టోటల్ ప్లెయిన్ ఉంటుంది, ప్లెయిన్ బ్లూ కలర్ వస్తుంది. ఇది వచ్చి కుట్ వర్క్ బార్డర్ లోనే వస్తుంది మరి జిగ్జాగ్ లాగా. ఓకే, సో బార్డర్ కూడా మనకి జిగ్జాగ్ బార్డర్ లానే వచ్చింది, కుట్టు వర్క్. అవును, ఇది కూడా చూసినట్టయితే 2 సైడ్ బార్డర్ ఉంటుంది ఇది కూడా. ఓకే, సో మరి ఈ బ్లౌజ్ కి డిజైనింగ్ బాగుంటుంది అంటారా లేకపోతే ప్లెయిన్ గానే బాగుంటుంది? ఓన్లీ నెక్ కి వేయించుకొని ప్లెయిన్ లా పెడితే సరిపోతుంది. నెక్ కావాలంటే డిజైనింగ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. చీర అంతా చూస్తే హైలైట్ లోనే ఉంటుంది మరి ఈ సారీ రేంజ్ ఎలా? ఇది 5-5 అలా ఉంటుంది మేడం. 5-5 అంతే. నెక్స్ట్ సారీ చూస్తాం మేడం. ఈ చీర అయితే మొత్తం మీకు కడ్డీ అంచు వస్తుంది ఇది. ఓకే, సో కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది. అవును, పెద్ద బార్డర్ లోనే కడ్డీ అంచు వస్తుంది. ఇట్లా గ్రీన్ లో పైపింగ్ బార్డర్ లాగా వస్తుంది అన్నమాట. ఓకే, చీర అంతా అంటే ఇట్లా లీవ్స్ లో వస్తుంది మీకు. లీవ్స్ లోనే మీకు బ్లూ వస్తుంది, బ్లూ థ్రెడ్ తోని. ఇక్కడ వచ్చేసి పింక్ తో థ్రెడ్ తో వస్తుంది. ఇదంతా చీర అంతా మొత్తం ఇట్లా గోల్డెన్ జరీతోని మొత్తం లీఫ్ స్టైల్లో వస్తుంది. పళ్ళు ఎలా వస్తుందండి సారీకి? ఇది వచ్చి పళ్ళు మేడం ఇది. ఓ, పళ్ళు చాలా డిఫరెంట్ గా ఉంది. పళ్ళు వచ్చేసి మీకు పిరమిడ్ స్టైల్లోనే ఉంటుంది అనమాట, ఇట్లా పిరమిడ్ స్టైల్స్ కూడా వస్తుంది అనమాట. ఓకే, సో పిరమిడ్ స్టైల్లో మనకి ట్రయాంగిల్స్ ఉంటాయి కదా, సో అలా వచ్చింది. గోల్డ్ కలర్ వచ్చింది అండ్ మామూలువి ఇలా మధ్య మధ్యలో చిన్న చిన్న వచ్చినాయి అండ్ అలాగే పెద్దవి కూడా వచ్చినాయి అండ్ మొత్తం గోల్డ్ కలర్ తోటి మీకు ఆల్ ఓవర్ బుట్ట అలాగా వస్తుంది బ్రోకెట్ స్టైల్లో. ఇక్కడ వచ్చేసి మనకి స్లాంటింగ్ మోడల్ లో గోల్డ్ కలర్ వచ్చింది అండ్ దాని చుట్టూ చిన్న చిన్న బాల్స్ లాగా వస్తుంది అన్నమాట. సో సేమ్ బార్డర్ ఏదైతే మనం శారీలో చూసామో అదే కడి బార్డర్ మనకి పళ్ళులో కూడా వచ్చిందండి. గోల్డ్ కలర్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ లోనే ఉంటుంది మేడం. ఓకే, చీర అంతా చూసినట్టయితే మీకు ఆల్ ఓవర్ డిజైన్ ఇట్లా పీకాక్ డిజైన్ తో వస్తుంది. పీకాక్ డిజైన్ వస్తుంది. అవునండి, ఇదంతా కూడా గ్రీన్ కలర్ వచ్చింది, మొత్తం అంతా ఇదే డిజైన్ ఉంది. గ్రీన్ తోటి వస్తుంది. ఇదంతా ఏంటంటే పీకాక్ డిజైన్ ఏంటంటే మొత్తం 1 by 1 లో అలా వస్తుంది అన్నమాట. మొత్తం పీకాక్ డిజైన్ మొత్తం లిఫ్ట్ తోటి ఉంటుంది. ఓకే, సో గ్రీన్ కలర్ అయితే బాగుంటుంది. మామూలుగా కలర్స్ లో కూడా ఉంటాయంటారా? డిఫరెంట్ గ్రీన్ కలర్ ఏంటంటే డిఫరెంట్ గా కనిపిస్తుంది అన్నమాట. కలర్ లైటింగ్స్ ఇట్లా డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట. దీనికి వచ్చేసి పింక్ వచ్చేసి బ్లూ వస్తుంది, పింక్ కి బ్లూ కాంబినేషన్ లో గ్రీన్ కి ఇచ్చాడు. ఓకే, సో గ్రీన్ అయితే ఈ డిజైన్ అంతా కూడా బాగా కనిపిస్తుంది. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది మేడం మీకు. ప్లెయిన్ బ్లౌజ్, ప్లెయిన్ వచ్చేసి కడ్డీ బార్డర్ వస్తుంది. సో మనకి శారీ అంతా కూడా డిజైన్ పీకాక్ డిజైన్స్ అంతా ఉంది కాబట్టి బ్లౌజ్ మనకి ప్లెయిన్ వచ్చింది. ప్లెయిన్ వచ్చేసి సో సింపుల్ గా వచ్చింది బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది మేడం. ప్లెయిన్ వచ్చేసి పైన కడ్డీ బార్డర్ వస్తుంది. ఓకే, మీకు హ్యాండ్స్ కావాలంటే ఇట్లా పెట్టుకోవచ్చు, స్ట్రైప్ లైన్స్ లాగా వస్తుంది, ఫుల్ డాట్స్ వస్తుంది. ఓకే, షార్ట్ హ్యాండ్స్ అయితే షార్ట్ హ్యాండ్స్ కానీ పైన బ్యాక్ నెక్ కానీ ఇట్లా డిజైన్ గా పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ కడ్డీ హ్యాండ్స్ అనేది 2 సైడ్ బార్డర్ వస్తుంది. ఓకే, సో స్టార్టింగ్ లో వచ్చింది అండ్ ఎండింగ్ లోనే వస్తుంది అన్నమాట. ఓకే, సో కావాలంటే మనం అది కూడా బార్డర్ దగ్గర యాడ్ చేసుకోవచ్చు. అవునండి. ఓకే, చాలా బాగుందండి. మరి రేంజ్ ఎలా ఉంటుంది? ఇది వచ్చి 6-8 అలా ఉంటుంది మేడం. 6-8 అలా ఉంటుంది. చాలా బాగుందండి. శారీస్ అన్నీ కూడా బాగున్నాయి. పట్టు శారీస్ అన్నారు కాబట్టి అందరికీ అంటే 30+ నుంచి 50 వాళ్ళకి కూడా చాలా చాలా బాగుంటాయి అండ్ రీజనబుల్ రేట్స్ కూడా. చాలా మంచి కలెక్షన్ ఈరోజు పరిచయం చేశారు రాజు గారు, ధన్యవాదాలండి. ఏమండి, మనసు బాగాలేనప్పుడు మన ధ్యాసని తిండి మీద కాక ఇతర విషయాలపైకి మళ్లించటం మనం మొదట నేర్చుకోవాలి. అలాగే సంతోషం కలిగినప్పుడు అతిగా తినటం ఆపాలి. బతికేందుకు ఆహారం తప్ప ఆహారం కోసమే బతకటం కాదు అన్న నీతి సూత్రాన్ని మనం పాటించడంతో పాటు మన పిల్లలకి నేర్పించాలి. సాహిత్యం, సంగీతం, ఆటపాటలు, స్నేహితులతో సంభాషణలు, యోగా ఇలా మన మనసుకి శరీరానికి స్వాంతన చేకూర్చే అనేక విషయాలు ఉన్నాయని మొదట మనం తెలుసుకుంటే ఆ మంచి అలవాట్లను మన పిల్లలకు కూడా నేర్పించవచ్చు. అన్నింటినీ మించి ఆత్మవిశ్వాసం, ఆశాభావ దృక్పథం, సానుకూల దృక్పథం మనలో ఉంటే లోపాల్ని అధిగమించటం ఎలాగో తెలుసుకోగలుగుతాం. అందుకోసం ప్రయత్నిస్తాం. మన పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు. వాళ్ళు మన ప్రతిబింబాలని మనం అనుకుంటే మన జీవితాలు, మన పిల్లల జీవితాలు కూడా ఆనందమయమవుతాయి. మరి ఇవాళ కార్యక్రమంపై మీ అభిప్రాయాన్ని మాకు రాసి పంపిస్తారు కదా. మా చిరునామా
సఖీ ఈటీవీ 2 రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. మళ్ళీ రేపటి సఖీ కార్యక్రమంలో కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్కారం.